హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కవే టాక్స్. ఈరోజు రెగ్యులర్‌గా నేను చేసుకునే స్టైల్‌లో చికెన్ కర్రీనైతే చూపిచ్చేస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఏసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇంకా చికెన్ అయితే యాడ్ చేసేసుకోండి. చికెన్ యాడ్ చేసేసుకున్నాక కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుంచాలి. ఎంతమందండి ఇంకా చికెన్‌ని అవాయిడ్ చేస్తున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి ఈ విషయాన్ని కూడా. ఇంకా మూత పెట్టి ఉంచాక ఇలా అయిపోతుంది కదా! ఇప్పుడైతే టమాటోని, సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. అలా అయితే బేగా మగ్గుతుంది కాబట్టి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టయితే ఉంచండి. టమాటో బాగా మగ్గుతుంది. అది కూడా బాగా మగ్గిపోయాక అప్పుడు తగినంత కారాన్నయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. యాక్చువల్లీ కారం వేసుకొని అలాగ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనుంటే ఆ వాటర్ తోటి సరిపోతుంది. బట్ కొంచెం గ్రేవీ కర్రీలాగా కావాలి అనుకుంటే కొంచెం, కొంచెం టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి అలా యాడ్ చేసేసాక ఒక 5 మినిట్స్ అయ్యి దగ్గర పడ్డాక అప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక 5 నిమిషాలు ఉండి. ఇంక చూసారు కదా! చాలా బావుంటుంది ఇలా జ్యూసీగా చికెన్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి.